హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ టు సౌమ్య వ్లాగ్స్. సో బతుకమ్మ పండుగ వచ్చేసింది. మేము మాత్రం చాలా మంచి సెలబ్రేట్ చేసుకున్నాము. బతుకమ్మ ఫెస్టివల్ అంటేనే పూల ఫెస్టివల్. ఇలా అన్ని రకరకాల ఫ్లవర్స్ తీసుకొచ్చి బతుకమ్మని చేస్తారు. అండ్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళే బతుకమ్మ చేస్తారంట. బతుకమ్మ అంటే గౌరీదేవి అనే అర్థము. అంటే ఆమె రూపంలో ఉన్న లక్ష్మీదేవి, పార్వతీదేవి, దుర్గామాత అని అంటారు. ఈ 9 రోజులు బతుకమ్మ ఫెస్టివల్ ఆడవాళ్ళు ఎంతో మంచిగా సెలబ్రేట్ చేస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ తీసుకొస్తారు. అండ్ బతుకమ్మకే మనము ఎన్ని రకాల పువ్వులైనా పెడతారు. ఏ పువ్వు ఈ పువ్వు అని అలా ఏం లిమిట్స్ ఉండయి. ఏవన్నా పువ్వులు పెట్టుకోవచ్చు. మామిడి తోరణాలు, ఆకులు, తమలపాకులు అన్ని పూలతోటి నిండుగా బతుకమ్మని పేరుస్తారు. బతుకమ్మకి గునుగు పువ్వు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ దాన్నే కింద పెట్టి అంతా కలర్ కలర్లో డిప్ చేసి కూడా పెట్టుకోవచ్చు. మేము మాత్రం నార్మల్గా వైట్ కలర్లోనే గునుగు పువ్వు పెట్టాము. ఇలా బతుకమ్మ చేశాక లుక్ మాత్రం చాలా అనిపించింది, మంచి అనిపించింది. అండ్ మేము బంతి పువ్వులు, చామంతి పువ్వులు, గునుగు పువ్వు ఇవే యూజ్ చేస్తాం. అండ్ బతుకమ్మ అంటేనే ఆడవాళ్ళ ఫెస్టివల్. ఆడవాళ్ళు ఇష్టంతో బతుకమ్మ చేసి అండ్ మంచి ట్రెడిషనల్గా రెడీ అయ్యి బతుకమ్మని పూజ చేసి గౌరమ్మని పెట్టి ఆడతారు. బతుకమ్మ పైన ఇంపార్టెంట్ గౌరమ్మ పెట్టడము. మేము మాత్రం తమలపాకులో గౌరమ్మ చేసి పెట్టాము బతుకమ్మ పైన. అండ్ బతుకమ్మకి ప్రసాదంగా అటుకులు, బెల్లము, పప్పు లేదా షుగర్ అన్న బెల్లం ప్లేస్లో అలా పెట్టుకోవచ్చు. ఇలా మా బతుకమ్మ రెడీ అయిపోయిందనమాట. కలర్ఫుల్ ఫ్లవర్స్ తోటి మంచి ప్రిపేర్ చేసాము. కింద ఎప్పుడైనా ఫస్ట్ థ్రెడ్ వేసుకొని ఆకు వేసుకుంటారు. కదలకుండా అంత బతుకమ్మ పేర్చినాక పైనుంచి థ్రెడ్ కట్టేయాలి, లేదా డిస్టర్బ్ అవుతుంది. విలేజెస్లో అందరూ 9 days బతుకమ్మలు చేసుకుంటారు కొంతమంది. మేమైతే చిన్న బతుకమ్మ ఫస్ట్ రోజు చేస్తాము. అండ్ పెద్ద బతుకమ్మ అంటే సద్దుల బతుకమ్మ రోజే బతుకమ్మ చేస్తాము. నార్మల్గా విలేజెస్లో ఎట్లా అంటే రోజు బతుకమ్మ చేసి ఆడతారు, నీళ్ళలో చెరువులో వదులుతారు. పెద్ద బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మ కూడా చేయాలి. ఆ వీడియో మిస్ అయిపోయింది నా దగ్గర. ఇలా మొత్తము బతుకమ్మ కంప్లీట్ అయిపోయాక మెల్లిగా థ్రెడ్ కట్టేసాం మేము. ఏమైనా ఫ్లవర్స్ డిస్టర్బ్గా ఉన్నాయా లేదా కనిపించట్లేదా అంతా చూసాము. అండ్ మిడిల్లో పింక్ కలర్ ఫ్లవర్స్ పెట్టాము. ఒక నేచర్ ఫెస్టివల్ని 9 days మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. మన తెలంగాణలోనే ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మనకు తెలంగాణ వచ్చాకే ఈ ఫెస్టివల్ ఇంకా ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అర్త్కి, వాటర్కి, హ్యూమన్ బీయింగ్స్కి ఉన్న కనెక్షనే ఈ ఫెస్టివల్ అనమాట. అంటే ఎక్కడెక్కడి నుంచో రకరకాల పూలు తీసుకొచ్చి బతుకమ్మ చేస్తాము. అంటే అదొక అర్త్ నుంచి తీసుకొచ్చిన ఫ్లవర్స్. అండ్ మంచిగా ఆడి పూజ చేసి అంతా చేశాక నీళ్ళలో వదులుతాము. అండ్ మనము మనుషులము ఇవన్నీ ముగ్గురు కలిసే ఒక ఫెస్టివల్ని చేసుకుంటున్నాము. అందుకే అర్త్కి, వాటర్కి అండ్ హ్యూమన్ బీయింగ్స్కి ఉన్న రిలేషన్షిప్పే ఈ ఫెస్టివల్ అనమాట, బతుకమ్మ ఫెస్టివల్. చలో ఇంకా మా బతుకమ్మ రెడీ అయిపోయింది. చిన్నగా ఉన్నప్పుడు మాత్రం అమ్మ, పిన్నిలు అందరూ కలిసి చేసుకునేవాళ్ళు, బతుకమ్మ ప్రిపేర్ చేసేవాళ్ళు. డాడీ పువ్వులు అన్నీ తీసుకొచ్చి పెడుతుండే. సో మమ్మీ వాళ్ళు అందరు కలిసి బతుకమ్మ చేస్తుండే. మా బతుకమ్మ ప్రిపేర్ అయ్యాక దేవుని రూమ్ దగ్గర పెట్టేసాము పక్కకి. తర్వాత పూజ చేసి గౌరమ్మ చేసి పెట్టాము పైన. ఇక బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేసాము. బతుకమ్మ ముంగట బతుకమ్మ పాటలు చాలా బాగుంటాయి, నేర్చుకోవాలి. నాకు మాత్రం అలా రావు నేర్చుకోవడం సాంగ్స్. అండ్ నేను ఎక్కువ పాడేది మూవీ సాంగ్సే. నాకు ఇలాంటి ట్రెడిషనల్ దేవుని పాటలు అలాంటివి ఎక్కువ ఏం రావు. లైట్గా కొన్ని కొన్ని నేర్చుకుంటున్నానంటే మా చిన్ని కన్నయ్య కోసము. అండ్ ఇది బతుకమ్మ ఫెస్టివల్. నాకు ఆడపిల్ల ఉంటే మాకు బతుకమ్మ వచ్చేది, కానీ నాకు బాయ్ కాబట్టి బతుకమ్మ తీసుకురాలేరు. ఆడపిల్ల ఉంటే అమ్మ వాళ్ళు బతుకమ్మ తీసుకొని వచ్చి ఇస్తారంట. అబ్బాయికి అయితే అట్లాంటి రూల్స్ ఏం లేదు. మంచి బతుకమ్మ సాంగ్స్ పెట్టుకొని ఇంటి ముంగట ఆడాము. బతుకమ్మ కింద పెట్టే ముందు ఫస్ట్ అలుకుతారు. అలికినాక దానిపైన ముగ్గేసి అక్కడ బతుకమ్మని పెడతారనమాట. ఇలా ఫ్యామిలీతోటి సెలబ్రేట్ చేసుకున్నాం మేము మాత్రం మా బతుకమ్మ. చాలా మంచి అనిపించింది. మొత్తము పూలతోటి బతుకమ్మ చేసి అలా మంచిగా రెడీ అయ్యి మనము ఫ్యామిలీతోటి ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నామంటే బతుకమ్మ. ఈ ఫెస్టివల్కి మాత్రం మా వదినలు,
అక్కలు ఎక్కడున్నా వాళ్ళు మాత్రం పక్కా మిస్ కాకుండా వస్తారు. ఇది మా బతుకమ్మ ఫెస్టివల్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఫ్యామిలీతోటి. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.